కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు సంచారి. రచన అలపర్తి రామకృష్ణ గారు. 1993 అనిల్ అవార్డు పొందిన నవల ఇది. కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ ఇవ్వండి. కనీసం 50 లైకులైనా ఇవ్వండి ఫ్రెండ్స్. ఎటు చూసినా పచ్చని చెట్లు, అందరికీ హితాన్ని కోరేవి, అందరికీ ఇవ్వడమే కానీ ఏది నోరు తెరిచి అడగనివి. ఆఖరికి తనను నరకటానికి వచ్చిన కట్టెలు కొట్టేవాడికి కూడా నీడనిచ్చే పచ్చని చెట్టు, సేద తీర్చి తీయటి పండు ఇచ్చే చెట్టు. పాదాల మండపం దిగువన గాలిగోపురం దాటుకొని ఒక్కొక్క మెట్టు మెల్లమెల్లగా ఎక్కుతూ పైన ఉన్న గాలిగోపురం దగ్గరికి చేరుకున్నాడు సుందర్ రామయ్య. మెట్టెక్కి తిరుమలకు చేరుకోవడం ఇదే ఆఖరిసారేమో అని అనుకున్నాడు మనసులో. 75 ఏళ్ళు వచ్చాయి, ఇంకేం ఓపిక ఉంటుంది. మెట్లు ఎక్కి ఏడుకొండల స్వామిని చేరుకోవడానికి ఎన్నోసార్లు మెట్లెక్కాడు. చిన్నప్పుడు రోడ్డు మార్గం ఉండేది కాదు. డోలీల మీద ముసలి వాళ్లను, డబ్బున్న వాళ్లను తీసుకువెళ్ళేవారు. ఇప్పుడు చీమల బారులాగా కొండ మీదకు వెళ్తున్న బస్సులను, కార్లను చూస్తున్నాడు. ఈ వయసులో కూడా బస్సు ఎక్కి వెళ్ళాలని అనిపించదు. అడవి పూల వాసన గుప్పుమని చుట్టుముట్టింది. అలసట మర్చిపోయి కొంత దూరం నడిచాడు. అన్నమయ్య, శ్రీకృష్ణ దేవరాయలు నడిచేది ఈ దారేనా? ఎక్కడ చూసినా స్వామి రూపం. చెట్లలో, బండరాళ్లలో, అడవి తీగల్లో, పూలల్లో కనిపిస్తూనే ఉంది. అందమైన ప్రకృతి ఏమో దైవస్వరూపం. ఒక్కడివే ఎగురుకుంటూ వెళ్ళకపోతేనే 70 ఏళ్ళు దాటినా కాలికి బలపం కట్టుకొని తిరుగుతావు. హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు కదా. తిరుపతి బయలుదేరే ముందు బలరాం అన్న మాటలు గుర్తొచ్చాయి. వాడికేం తెలుసు సంచారంలో ఉన్న ఆనందం. యాత్రలు చేస్తూ చేస్తూ రాలిపోతే అంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది? బ్రతుకు వీణపై రాగాలాపన చేస్తూ ఉంటే ఒక్కోసారి తీగ తెగుతుంది. విసుగు పుట్టి వీణ అవతల పారేయకుండా తీగ సవరించుకొని సాధన చేస్తూ పోవడమే. ఒక్కోసారి అపశృతి వినిపిస్తుంది, అయినా పట్టుదలగా వీణ మేటుతూ ఉంటే శ్రావ్యమైన రాగం వినవస్తుంది. బ్రతుకు పండుతుంది. అదే జీవిత లక్ష్యం. ఓ గుంపు గోవిందా 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 అనుకుంటూ తన్మయత్వంతో సుందరరామయ్యను దాటుకొని ముందుకెళ్ళిపోయారు. ఆ గుంపులో ఒక అమ్మాయి అచ్చు తన భార్యలాగే ఉంది అని అనుకున్నాడు. ఇంకెక్కడ సీత తనను దాటుకొని ముందే పైలోకాలకి వెళ్ళిపోయింది. సీత చనిపోయి కూడా 3 ఏళ్ళు అవుతోంది. నెట్టూర్పు విడిచాడు సుందరరామయ్య. రంగురంగుల పెట్ట వచ్చి మెట్ల మీద వాలింది. ఆ పెట్టని పలకరించాడు. అడవి పూలు నవ్వాయి. సీత నవ్వినట్టు అనిపించింది. చామంతి పలకరించిన, హరివిల్లుతో కబురు చెప్పిన, రాత్రిపూట నక్షత్రాలతో ముచ్చట్లు పెట్టుకున్న సీత నవ్వేది. ఎందుకు నవ్వుతున్నావని అడిగితే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనేది సీత. ఎప్పుడు యాత్రలంటూ తిరుగుతున్నానని కొడుకు అదే మాట అన్నాడు. మనస్సు గతంలోకి జారుకుంది. బ్రతుకు పుస్తకం తెరిచి ఒక్క పుటలాగా తిరగవేశాడు. చిన్నప్పుడు బెజవాడలో బసవమ్మ పొద్దునే కొడుకుని నిద్రలేపి స్నానం చేయించింది. కొత్త బట్టలు వేసింది. కొత్త బట్టల్లో మెరిసిపోతున్న కొడుకును ముద్దు పెట్టుకుంది. చిన్నపిల్లలు ఎవరికైనా ముద్దొస్తారు. ఎవరి పిల్లలు వాళ్లకు ముద్దుగా అందంగానే కనిపిస్తారు. గాడిద పిల్ల పుట్టినప్పుడు ముద్దుగా అందంగానే ఉంటుంది, పెద్దయ్యాక వెనక కాళ్లతో తంతుంది అన్నాడు బలరామయ్య. నా కొడుకు అలాంటి వాడేం కాదురండి. పెద్దయ్యాక తల్లిదండ్రులను ప్రేమగా చూస్తాడు. అయినా వాడు పుట్టినరోజు ఏమిటి ఆ మాటలు? తొందరగా స్నానం చేయండి, వేడివేడిగా మినపట్లు వేసి పెడతాను, తినేసి హాయిగా ఇంట్లోనే ఉండండి, ఈరోజు బయట ఎక్కడ తిరక్కండి అంది బసవమ్మ. బలరామయ్యది ధాన్యం వ్యాపారం. రైతుల దగ్గర ధాన్యం కొని కాటా వేసి మిల్లు వాళ్ళకి అమ్ముతాడు. బెజవాడ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరుగుతూ ఉంటాడు. పడమట లంక వెళ్ళి ధాన్యం తాలూకు డబ్బు రైతులకిచ్చి రావాలి. ఇంట్లో కూర్చుంటే పనులు ఎలా అవుతాయి? మనకేమైనా మడులు మాన్యాలు ఉన్నాయా? ఆ రైతే వచ్చి తీసుకువెళ్తాడుగా. డబ్బు అవసరం వస్తే పనిగట్టుకుని మీరు వెళ్ళడం దేనికి అన్నది బసవమ్మ. మనం ఎప్పుడు ఎన్ని బస్తాల ధాన్యం కావాలన్నా డబ్బు అడగకుండా ధాన్యం ఇచ్చేస్తాడు. డబ్బు మనము ఇచ్చినప్పుడే తీసుకుంటాడు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే ఇచ్చేస్తే మనకి భారం తగ్గుతుంది. ఎలా వెళ్తారు అని అడిగింది బసవమ్మ. సైకిల్ పంక్చర్ అయింది, నడిచే వెళ్ళాలి. లబ్బిపేట నుంచి గుర్రబండి మీద వెళ్ళొచ్చు కానీ అనవసరంగా ఖర్చు అవుతుంది. ఒక ఇల్లు కనపడదు. దారికి 2 వైపులా పచ్చటి పొలాలు, తోటలు. నడిచి వెళ్తేనే హాయి అన్నాడు బలరామయ్య.
కొడుకు చేతిలో జార్జి బొమ్మ ఉన్న ₹2 రెండిచ్చాడు. ₹2కు బస్తా బియ్యం వచ్చే రోజులవి. జాగ్రత్తగా దాచుకో, మీ అమ్మ అడిగినా ఇవ్వకే. ₹2 దాచుకోవడానికి తప్పితే నూగు జీడీలు, నిమ్మతొన్నలు, బఠానీలు కొనుక్కోవడానికి ఉపయోగపడవు. అవి తనకెందుకు? తండ్రి వెళ్ళిపోయాక ఆ ₹2 తల్లికిచ్చేసి అర్ధనా బిళ్ళ జేబులో వేసుకుని రోడ్డు మీద పడ్డాడు సుందరం. సెంటర్లో కాఫీ హోటల్ దగ్గర పాములు ఆడించేవాడు కనిపించాడు. వాడి చుట్టూ వలయ ఆకారంలో జనం. మాసిన బట్టలు వేసుకుని తల చుట్టూ కండువా చుట్టుకొని పుచ్చకాయ బుర్రతో నాగస్వరం ఊదుతున్నాడు. నాగస్వరానికి తన్మయం చెందో లేదో, ఎక్కడ నాగస్వరం బుర్రతో కొడతాడేమోనని భయంతోనో పడగ విప్పి ఊగుతోందా నాగుపాము. చుట్టూ చేరిన వాళ్ళ దగ్గర చిల్లర డబ్బులు తీసుకొని పామును బుట్టలో సర్దుకొని వెళ్ళిపోయాడు పాములవాడు. తాటి చేప తినాలని అనిపించింది. జేబులో చేయి పెట్టి చూసుకున్నాడు. ఎంత వెతికినా లాగుజాబులో అర్ధనా బిళ్ళ కనిపించలేదు. చూపుడు వేలు పట్టేంత కన్నం ఉంది జేబుకు. అర్ధనా పోయింది. నీరసంగా ఇంటి ముఖం పట్టాడు సుందరం. ఇంటి ముందు గుమిగూడిన జనాన్ని చూసి కంగారు పడ్డాడు. ఎప్పుడూ చిరునవ్వుతో మాట్లాడే తల్లి పెద్దగా ఏడుస్తూ కనిపించింది. పడమట లంక బయలుదేరిన బలరామయ్యను లారీ గుద్దేసింది. అతనితో పాటే బియ్యం వ్యాపారం చేసే తోటి వ్యాపారస్తులు బలరామయ్యను బ్రతికించే ప్రయత్నం చేశారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. రక్తదానం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ ఆసుపత్రికి అతన్ని తీసుకువెళ్లిన పావుగంటకే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అతని స్నేహితులే దహన సంస్కారానికి అన్ని ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయారు. తల్లి పక్కనే కూర్చుండిపోయాడు. అమ్మా, ఆకలి అవుతుందే అన్నాడు సుందరం. ఒక గంట గడిచాక పక్కింటామె సుందరాన్ని వంటగదిలోకి తీసుకెళ్ళింది. గారెలు, పాయసం, పులిహోర ఉన్నాయి గిన్నెలో. కొడుకు పుట్టినరోజున అన్నీ చేసింది. తినే ప్రాప్తం తండ్రికి లేదు అనుకుంటూ పళ్ళెంలో పులిహోర, గారెలు పెట్టి సుందరంకి ఇచ్చింది. ఆతరంగా పెట్టినవన్నీ తినేశాడు. మూతి చొక్కాతో దుడుచుకొని మళ్ళీ వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. బసవమ్మ పుట్టి పెరిగింది పొన్నూరులో. తాడు బొంగరం లేని బలరామయ్యను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని బసవమ్మ తండ్రి చలమయ్య శాసించాడు. చదువు సంజలు లేవు, ఆస్తిపాస్తులు లేవు. పైగా మన కులం కాదు. ఈసారి వాడితో పొలాల వెంట తిరిగినట్టు తెలిస్తే కాళ్ళు విరగొడతాను కూతురికి తెగేసి చెప్పాడు. తనంటే ఇష్టపడే బలరామయ్యతో బెజవాడ వచ్చేసింది బసవమ్మ. దుర్గగుడి దగ్గర ఇద్దరు దండలు మార్చుకుని దంపతులయ్యారు. కొన్నాళ్ళు రైస్ మిల్లో పనిచేశాడు బలరామయ్య. ఉదయం పూట పత్రికలు ఇంటింటికి తిరిగి చేరవేసేవాడు. చాలని సంపాదనతో ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ జీవితం బసవమ్మకు ఎంతో తృప్తినిచ్చింది. కూరగాయలు తరుగుతూ వేలు కోసుకుంటే తల్లడిల్లిపోయిన భర్తను చూసి మురిసిపోయింది. రాత్రిళ్ళు గుడ్డి దీపం వెలుగులో తన అందాలను తడుముతూ తమకంతో తనను అల్లుకుపోయే భర్తను పొందడం గొప్ప అదృష్టంగా భావించింది. ముద్దులు మూటగట్టే కొడుకు పుట్టడంతో తల్లిదండ్రులను వదిలి వచ్చాని అనే బెంగ పటాపంచలైంది. బలరామయ్య కాస్త నిలదొక్కుని ఇంట్లో సామాను ఒక్కొక్కటి అమర్చుకునే సమయంలో చనిపోవడం శరాఘాతంలాగా తగిలింది ఆమెకు. కొడుకుని ఎలా పెంచాలో, ఇల్లు ఎలా గడవాలో అర్థం కాక సతమతమైంది. నెల రోజులు తిరిగేసరికి ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. 2-3 నెలలు చుట్టుపక్కల వాళ్ళు బలరామయ్య స్నేహితులు ఆదుకోవడంతో ఇల్లు గడిచిపోయింది. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలమ్మా, ఎవరైనా ఎన్నాళ్ళు సహాయం చేస్తారు? నాకు పరిచయం ఉన్న తనకి లబ్బీపేటలో బట్టల షాప్ ఉంది, అందులో చేరు. బలరామయ్య మిత్రుడు ఒక ఆయన సలహా ఇచ్చాడు. ఇల్లు తప్పితే మరో లోకం తెలియని బసవమ్మ ముందు తటపటాయించింది కానీ గత్యంతరం లేక సరేనంది. షాప్లో చేరి వారం రోజులు తిరక్కముందే ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. సాయంత్రం మా ఇంటికి వచ్చే అన్నాడు షాపు యజమాని. వంట చేసి పెట్టమంటాడేమో అనుకుని అమాయకంగా యజమాని ఇంటికి వెళ్ళింది. నువ్వేం చేయక్కర్లేదు, అన్నీ నేనే చూసుకుంటాను, పడక గదిలోకి పద అన్నాడతను. ఆమె భుజం మీద చేయి వేసి అతన్ని తోసేసి బెదురు గొడ్డులాగా అక్కడి నుంచి బయటపడి ఇంటికి తిరిగొచ్చేసింది. పాఠశాలలో గదులు ఊడవడానికి, బడి పిల్లలకు మంచినీళ్లు అందివ్వడానికి కుదిరింది. సరిగ్గా జీతం ఇవ్వకపోవడంతో ఆ పని కూడా మానేసింది. రోడ్డు పక్కన చెట్టు నీడలో పొయ్యి పెట్టుకుని అట్లమ్మింది. రిక్షాలు ఆక్కునేవాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్ళు, పని పాట లేనివాళ్ళు ఆమె దగ్గర చేరి వేడి మినపట్లు పెసరట్లు పోయించుకొని తిని డబ్బు రేపిస్తాము అనేసి వెళ్ళిపోయేవాళ్ళు. మగదిక్కు లేకపోవడంతో మరీ చులకనైపోయింది. సుందరం చదువు ఆగిపోయింది. బడికి వెళ్ళడం మానేశాడు.
ఇంట్లో సామాను ఒక్కొక్కటే అమ్మేసింది. మరికొన్ని నెలలు గడిచేసరికి ఇంటి అద్దె కట్టలేని పరిస్థితికి వచ్చింది. ఇంటి యజమాని వచ్చి 3 నెలల అద్దె బాకీ అడిగితే ఏమీ సమాధానం చెప్పలేకపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది బసవమ్మ. అలా కన్నీళ్లు పెట్టుకొని బెంబేలు పడిపోతే ఎలాగ తల్లి? ఏ ఆసరా ఆదాయం లేకుండా టౌన్లో బ్రతకాలంటే కష్టమేనమ్మా. చీకట్లో నదిలో ఈదడం లాంటిది. మొసళ్ల బారి నుండి తప్పించుకోవాలి. నీ పరిస్థితి చూసి నేను మరో 3 నెలలు అద్దె అడగను, కానీ ఆ తర్వాత కూడా నువ్వు అద్దె ఇవ్వలేని పరిస్థితే కదా. నేను ఆర్థికంగా చితికిపోయిన వాణ్ణే. 4 పిల్లలు, నానా అవస్థలు పడుతున్నా. కూతురు లాంటి దానివి, నా మాట వినమ్మా. నీకు పొన్నూరులో తండ్రి అన్నయ్యలు ఉన్నారని చెప్పావు కదా, అక్కడికి వెళ్ళిపోమ్మా. ఖర్చులకు ఒక 10 రూపాయలు ఇస్తాను. ఎప్పుడైనా నీ పరిస్థితి మెరుగైతే బెదవాడ వచ్చి నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేద్దు గాని, ఇంటి యజమాని అనునయంగా చెప్పాడు. ఆయన చెప్పినట్టే చేసింది బసవమ్మ. 2 గుడ్డ మూటల్లో అవసరమైన బట్టలు వస్తువులు సర్దుకొని పొన్నూరు ప్రయాణమైంది కొడుకును వెంటబెట్టుకుని. బెజవాడ నుంచి నిడబ్రోలు స్టేషన్ వరకు రైల్లో ప్రయాణం చేయడం సుందరానికి ఎంతో ఆనందం కలిగించింది. ప్యాసింజర్ రైలు ప్రతి స్టేషన్లో ఆగేది. ఆగినప్పుడల్లా ప్లాట్ఫామ్ మీద దిగేవాడు. మళ్ళీ రైలు కదిలినప్పుడు ఎక్కేవాడు. రైలు పెట్టెల్లో నుంచి పరుగులు తీస్తున్న చెట్లను చూస్తూ సరదా వేసింది. నిడబ్రోలు స్టేషన్ వచ్చేసరికి దిగులు పడ్డాడు. రోజంతా ప్రయాణం చేస్తుంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు మనసులో. నిడబ్రోలు స్టేషన్ నుంచి పాత పొన్నూరు వరకు నడిచెళ్లారు. బొర్రయ్య చెరువు దాటుకుని రావి చెట్టు, దాని చుట్టూ ఉన్న రచ్చబండ దగ్గరకు వచ్చేసరికి బసవమ్మ కాళ్ళు వణికాయి. 8 సంవత్సరాల తర్వాత స్వగ్రామం వచ్చింది. తండ్రి అన్నయ్య ఏమనుకుంటారో, పలకరిస్తారో లేదో. ఇంట్లోకి రానివ్వకపోతే తన పరిస్థితి ఏమిటి? రోడ్డుకు 2 వైపులా ఉన్న పెద్ద పెద్ద పెంకుటిళ్ళు, ఆర్చి ఇళ్ళు, ఇంటి ముందు పెద్ద అరుగులు, ఇళ్ల ముందు ఆవరణ, ఎక్కడ చూసినా పచ్చని చెట్లు. కళ్ళు పెద్దవి చేసుకొని చూశాడు సుందరం. ఇంటి ముందు గోగునారతో తాడు పేనుతున్న నూనయ్య 6 ఏళ్ల కుర్రాడి భుజం మీద చెయ్యేసుకుని ఎదురుగా నిలబడ్డ బసవమ్మని చూసి ఆశ్చర్యపోయాడు. 2 క్షణాలు నోటి నుంచి మాట రాలేదు. బాగున్నావా చెల్లెమ్మ? ఇప్పుడైనా రావడం? కార్డు ముక్క రాస్తే స్టేషన్కి వచ్చేవాడని కదా అన్నాడు నూనయ్య తేరుకొని. మామూలుగానే అన్నయ్య పలకరించడం కొంచెం మనసు కుదుట పడింది బసవమ్మకు. తండ్రి ఏమంటాడో మళ్ళీ ఆందోళన తెర మనసులో లేచింది. నీ కొడుకుటే ముచ్చటగా ఉన్నాడు. ఏం పేరు పెట్టావు? తాతయ్య పేరు పెట్టుకున్నాను, సుందరయ్య. సుందరం అని పిలుస్తాం. బాగుందిరా నీ పేరు అంటూ తాతయ్య గురించి విశేషాలు చెప్పాడు నూనయ్య. మీ బావగారు చనిపోయారన్నయ్య. ఆయనతో పాటే నాకు చావొచ్చినా బాగుండేది. చనిపోవాలనున్నా వీడు అనాథ అయిపోతాడని ఆ ప్రయత్నం విరమించుకొని మోడులా బ్రతుకుతున్నాను. ఇక నువ్వే మాకు ఆసరా ఇవ్వాలి. నూనయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు బెజవాడ వెళ్ళిపోయాక నిన్ను చూడాలని నాకు చాలాసార్లు అనిపించింది. నాన్న అడ్డుపడేవాడు. నాన్న పట్టుదల నీకు తెలుసు కదా. ఇప్పుడు నాన్నకు కూడా నీ మీద బెంగ మొదలైంది. పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. బయట తిరిగే పరిస్థితి లేదు. చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటా అన్నాడు నూనయ్య. ఎవరూ వచ్చింది అంటూ ఇంట్లోంచి వచ్చింది నూనయ్య భార్య హనుమాయమ్మ. బసవమ్మను చూడగానే ఆమె మొహంలో రంగులు మారాయి. అన్నయ్య చిక్కిపోయాడు కానీ వదిన బాగా ఒళ్ళు చేసింది అనుకుంది బసవమ్మ. నేను వదిన బాగున్నావా అంది. పలకరింపు సరే గాని ఎందుకొచ్చావు? నీ మెగుడు ఇంట్లోంచి గెంటేస్తే ఇక్కడ తగలడ్డావా? ఇదేమన్నా సత్రం అనుకున్నావా? వచ్చిన దారినే తిరిగెళ్ళు అనేసి గిరుక్కున వెనక్కు తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది హనుమాయమ్మ. దాని మాటలు పట్టించుకోకమ్మా, ముందు లోపలికి వెళ్ళండి. పెరట్లో దాలిగుంటలో వేడివేడి కుండ ఉంది, నీళ్లు తోడుకొని స్నానం చేయండి అన్నాడు నూనయ్య. చిన్నప్పుడు అల్లరి చేస్తే తండ్రి కొట్టబోతే అడ్డం వచ్చి ఆ దెబ్బలు తిన్న అన్నయ్యలో ఏ మార్పు రాలేదు. అదే ప్రేమ. ఇంట్లోకి అడుగుపెట్టింది బసవమ్మ. స్నానం చేశాక కొడుకుని తీసుకొని తండ్రి గదిలోకి వెళ్ళింది బసవమ్మ. శరీరంలోని కుడి భాగం చచ్చుపడిపోయింది చలమయ్యకు. కూతుర్ని చూడగానే బొట్టబొట్ట కన్నీళ్లు కారాయి. మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదు, నంగిగా అస్పష్టంగా అనగలిగాడు చలమయ్య. భర్త చనిపోయిన సంగతి మరొక దారి లేక ఇక్కడికి వచ్చిన వైనం తండ్రికి చెప్పింది. నువ్వు ఇక్కడే ఉండి కోడలు గయ్యాలి, నేను ఇబ్బంది పెడుతుంది, ఓర్చుకో. తన మీద తండ్రికి పూర్తిగా కోపం పోయినందుకు ఆనందపడింది. తండ్రిని ఆ స్థితిలో చూడ్డానికి మనసు బాధతో మూలిగింది.
మంచం పట్టె మీద కూర్చుని తాత వంక తదేకంగా చూస్తున్న సుందరానికి గది గుమ్మం దగ్గర నిలబడి తొంగి చూస్తున్న ఇంచుమించు తనేడే ఉన్న అమ్మాయి కనిపించింది. లోపలికి రమ్మని సైగ చేశాడు. పారిపోయింది ఆ పిల్ల. నీ మనవడు నాన్న. ఎడమ చేత్తో మనవడి తల నిమిరాడు చలమయ్య. వంటగదిలోంచి హనుమాయమ్మ మాటలు వినిపించాయి. మనకు ఉంది 2 ఎకరాలు. ఆ పొలం మీద వచ్చే ఆదాయం మనకే చాలడం లేదు. మీ చెల్లెల్ని దాని కొడుకుని మనం ఎక్కడ పోషిస్తాం? 2-3 రోజులుండి దాని దారి దాన్ని చూసుకోమని గట్టిగా చెప్పు. నీ వల్ల కాకపోతే నేనే దాన్ని మెడబట్టుకొని బయటికి గెంటేస్తాను. ఈ 2 రోజులు పశువుల సావిళ్ళలో ఉండమను పెద్దగా అరుస్తూ అంది. మెల్లగా మాట్లాడవే అనునయించబోయాడు నూనయ్య భార్యను. ఇక్కడ తిష్ట వేయాలనుకుంటోందేమో, అదేం కుదరదు. దానికి మనం తప్పితే ఎవరున్నారు? కష్టం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. కానీ వాళ్ళాయన బ్రతికే ఉంటే మన గడప తొక్కేది కాదేమో. ఆ ముసలాయన గదిలో ఎంతసేపు ఆ మంతనాలు? వచ్చి వంట పని చూడమను. ఈరోజే కదా వచ్చింది. రేపటి నుంచి ఇంట్లో పనంతా చెల్లెమ్మే చేసుకుంటుంది. వాళ్ళకు కూడా వంట చేసాయి. రుసరుసలాడుతూ వంట పనిలో పడిపోయింది హనుమానమ్మ. అన్నంలో ములక్కాడలు వేసి వేడివేడిగా పప్పుచారు కలుపుకొని తింటూ ఉంటే భలే రుచిగా ఉన్నాయనుకున్నాడు సుందరం. మళ్ళీ పప్పుచారు వడ్డిస్తుందేమోనని చూశాడు. కానీ అత్త మజ్జిగ పోసింది. మజ్జిగలో నంచుకోవడానికి ఆవకాయ ముక్క తెచ్చి వేసింది. అత్తయ్య ఏది పెడితే అది తిను, అది ఇది కావాలని అడక్కు. తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి మజ్జిగన్నం జుర్రుకున్నాడు. తను నేల మీద కూర్చుని తింటూ ఉంటే ఎదురుగుండా పీట మీద కూర్చుని అన్నం తింటున్న పిల్లకేసి చూశాడు. ఆ పిల్ల తాతయ్య గది దగ్గరగా కనిపించింది. ఆ పిల్ల అత్త కూతురు అన్నమాట. ఆడుకోవడానికి తోడు ఉందన్నమాట. సీత, ఏమిటి ఆ కోడి కెలికినట్టు తినడం? అన్నం వదిలిపెట్టావంటే ఊరుకోను. కూతుర్ని కోపడుతూ కోడిగుడ్డ అట్టు గడ్డ పెరుగు వేసింది. కోడిగుడ్డ అట్టు తనకు వేయలేదేంటి మనసులో అనుకున్నాడు సుందరం. తను తిన్న పళ్ళెం తనే తీసుకువెళ్ళి బయట గాబు దగ్గర కడిగి తెచ్చి వంటిట్లో పెట్టాడు. బసవమ్మ కూడా అన్నం తిన్నాక పశువుల సావళ్ళలో నులక మంచం మీద పడుకున్నారు. రాయిలా బిగుసుకున్న దిండు తప్పితే మంచం మీద పాత దుప్పటైనా లేదు. బెజవాడలో తాము అద్దెకున్న ఇంట్లో కరెంటు లేదు. కానీ వీధి దీపాల కాంతి ఇంట్లోకి వచ్చి పడేది. ఈ ఊళ్ళో ఎక్కడా కరెంటు దీపాలు కనిపించవేంటి? కరెంటు లేదన్నమాట. కటిక చీకట్లో పడుకోవడం కొత్త అనిపించింది. సావిట్లో ఓ పక్క పశువులు కదులుతున్న చప్పుళ్ళు, కీచురాళ్ల మోతలు, గంపల కింద కప్పేసిన కోళ్ల కదలికల మోత అంతా కొత్తగా అనిపించింది సుందరానికి. తల్లి చేతులు తన మీద వేసుకుని నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం లేవగానే ఎదురుగా కోళ్ల గంప కనిపించింది సుందరానికి. గంప కింద ఉన్న చిన్న చిన్న కోడి పిల్లలు తల్లి కోడి మీదకి ఎక్కి గంతులేయడం, గంప కంతలో నుంచి బయటికి రావాలని ప్రయత్నించడం చూసి ముచ్చటపడ్డాడు. సీత వచ్చి గంప ఎత్తేసింది. తల్లితో పాటే ఆ ఇంటి ఆవరణంతా తిరగడం మొదలుపెట్టాయి ఆ కోడిపిల్లలు. అవి ఎటు వెళ్తే అక్కడికెళ్ళి వాటిని చూస్తూ ఉండిపోయాడు. మీకు లేవా కోడిపిల్లలు? మొన్న మా పాడిగేదకి దూడ పుట్టింది, చూపిస్తారా? సుందరంతో మాట కలిపింది సీత. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గద్ద కోడిపిల్లను తన్నుకుపోయింది. కోడిపెట్ట పెద్దగా అరుస్తూ గద్ద వెంట తరుముతూ వెళ్ళబోయింది. కానీ ప్రయోజనం లేకపోయింది. కోడిపెట్ట అరుపులకు లోపల నుంచి హనుమాయమ్మ వచ్చింది. ఏమైందే? గద్ద వచ్చి కోడిపిల్లను ఎత్తుపోయింది. పెద్ద గద్దలు తిరుగుతూ ఉంటే గంప ఎత్తి కోడిపిల్లల్ని ఎవరు వదిలారు? సుందరం కేసి చేయి చూపింది సీత. సుందరం నెత్తిమీద గట్టిగా మొట్టికాయ మొట్టింది హనుమాయమ్మ. తల్లి తండ్రి ఎప్పుడూ కొట్టలేదు. మొట్టికాయకి అంత నొప్పి వస్తుందా? చుర్రుమనిపించి చేత్తో తలరుద్దుకున్నాడు. ఏమీ మాట్లాడకుండా. సీతకి నవ్వొచ్చి ఆపుకుంది. నోట్లో వేలు పెట్టుకొని చీకుతో తల్లి వెనక వెళ్ళింది. 10 గంటలకు అన్నం తిన్నాక నూనయ్య గొడ్లని పొలం తోలుకు వెళ్తుంటే ఆయన వెంట వెళ్ళాడు సుందరం. వరి కోతలు అయిపోయాయి. పొలాల్లో మినుము పెసరా వేసి ఉంది. అక్కడక్కడ పొలాల్లో జనుము వేసి ఉంది. గేదెల్ని కాలవ గట్ల మీద ఏ పంట వెయ్యని బీడు పొలాల్లో మేపాడు నూనయ్య. మా ఊరు బాగుందా అల్లుడు అన్నాడు నూనయ్య సుందరంతో. తలూపాడు సుందరం. పొలాల్లో కాలవ గట్ల మీద తిరగడం బాగానే ఉంది అని అనుకున్నాడు. నూనయ్య తాడి చెట్టును సునాయాసంగా ఎక్కడం విచిత్రంగా తోచింది సుందరానికి. తాడి చెట్టు ఎక్కి తాడికాయల గెలని కొడవలతో ఒక్క దెబ్బ కొట్టేసరికి గెల తెగి కింద పడింది. చిటికెన వేలుతో తాటి ముంజలు తినడం సుందరానికి నేర్పించాడు. ఎండ కాస్త తగ్గుమొహం పట్టగానే గేదెల్ని కాలవలోకి దింపి శుభ్రంగా కడిగి ఇంటి మొహం పట్టారు. చెల్లెలకి పాలు పెతకడం నేర్పాడు నూనయ్య.
ఇల్లంతా ఊడవడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, నిమిషం కూర్చొనివ్వకుండా బసవమ్మకు ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది హనుమాయమ్మ. పనికి దడిసి ఇల్లు వదిలిపెట్టేలాగా చెయ్యాలని హనుమాయమ్మ సంకల్పం. రోడ్డున పడకుండా ఏదో ఒక ఆశ్రయం దొరికింది అని సంతోషించింది బసవమ్మ. ఆమెను బాధ పెడుతున్న విషయం ఒకటే, సుందరాన్ని బడికి పంపకుండా గొడ్ల దగ్గర పేడకళ్ళు తీయించడం, పశువుల సావడి శుభ్రం చేయించడం, గొడ్లకు కుడితి పెట్టించడం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయించడం. తను కూడా పొలం పనులు చేసి కూలి డబ్బులు తెచ్చుకొని కొడుకును చదివించుకోవాలి అని అనుకుంది మనసులో. మామయ్య వెంట పొలాల్లో తిరగడం సుందరంకి బాగా నచ్చింది. ఉదయం పూట, సాయంత్రం సమయాల్లో కనిపించే సూర్య బింబాన్ని చూసి ముచ్చట పడేవాడు. చెట్లపై వాలే రకరకాల పిట్టలు, వాటి కిలకిల రావాలు, చెరువులో గుంపులు గుంపులుగా ఈదే బాతులు, కలువ పూలు, పాలు తాగి గంతులేసే లేగదూడలు, మట్టి రోడ్ల మీద చెడుగుడు గోళీలాట ఆడే పిల్లలు అన్నీ నచ్చాయి వాడికి. ఎంతో సంతోషమేసింది. సీతకు మాత్రం సుందరం తనను వదిలేసి చుట్టుపక్కల పిల్లలతో ఆడితే కోపం వచ్చేది. తల్లికి సుందరం మీద ఏవో చాడీలు చెప్పి కొట్టించేది. మా ఊళ్ళో పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నాడు, నువ్వు చూసావా అని అడిగింది సీత. చూడలేదు. వెళ్ళొద్దాం పదా, నీకు దారి తెలుసా? మీ అమ్మ కోప్పడుతుంది. వద్దులే, ఎప్పుడైనా మామయ్య తీసుకెళ్తాడు నన్ను. మా అమ్మ వెళ్ళమని చెప్పింది. నాకు పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం, ఆ విగ్రహం పక్కనే ఉన్న గరుత్మంతుడి విగ్రహం ఉంది. రాతి చక్రాల బండి మీద విగ్రహాలు ఇక్కడికి తీసుకొచ్చారట, మా నాన్న చెప్పాడు. ఆ విగ్రహాలు చూడగానే కుతూహలం పెరిగిపోయింది సుందరానికి. సీత వెంపడే వేయిలింగాల స్వామి గుడి వైపు నడిచాడు. ఆ గుడికి పక్కనే పూరిపాకలో పడుకోబెట్టి ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం. దగ్గరలోనే మరొక పూరిపాకలో గరుత్మంతుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహాలు చూస్తుంటే సుందరానికి ఒళ్ళు గగ్గురు పొడిచింది. స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు కొబ్బరి ముక్కలు ఇద్దరికీ పెట్టారు. ఇంటికి తిరిగి వస్తుంటే సీత వెంట కుక్క పడింది. ఆ కుక్కని అదిలించబోయాడు సుందరం. గబాలను ఆ కుక్క వచ్చి సుందరం కాలు పట్టుకుంది. కుక్క కరిచేసరికి కంగారుగా పెద్ద కేకలు వేశాడు. రోడ్డు మీద పోయేవాడు కుక్కను అవతలకు తోలారు. ఏడు మొహంతో ఇంటికొచ్చాడు. ఏడవకురా, పిచ్చి కుక్క అయి ఉండదులే, సముదాయించింది బసవమ్మ. కాకరకాయ ఆకు, రాగి కాని తెచ్చి కుక్క కరిచిన చోట అదిమి పెట్టి పైన గుడ్డతో కట్టాడు నూనయ్య. ఇంట్లో ఏదో ఒక పని చేయాల్సి వస్తుందని ఊళ్ళో పెత్తనాలకు బయలుదేరాడు. అందుకే కుక్క వెంబడి కరిచింది అంది హనుమాయమ్మ. చిన్న పిల్లలు ఓ చోట కాలు నిలుస్తుందా, ఏదో సరదాగా గుడికెళ్ళుంటారు. కుక్క కడిచి వాడు బాధపడుతూ ఉంటే వాడిని ఆడిపోసుకుంటావెందుకు? నీ కూతురే వాడిని లాక్కెళ్ళిందట అన్నాడు నూనయ్య. లేనిపోని తద్దినాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుందే కాకుండా వాళ్ళకి సేవలు కూడా చేస్తున్నాడు. సిగ్గు లేకపోతే సరే. గొంతు పెద్దది చేసింది హనుమాయమ్మ. భార్య కొంచెం గట్టిగా మాట్లాడితే మళ్ళీ మాట్లాడు నూనయ్య. రాత్రిళ్ళు దగ్గరకు రానివ్వదు. ఆ బలహీనతే నూనయ్యను ఆమెకు లొంగిపోయేటట్టు చేసింది. మేం పరాయివాళ్ళం కాదు, ఓ తల్లి బిడ్డలమే అంది బసవమ్మ. ఇంటి లోపలికి వెళ్ళిపోయింది కూతురు చేయి పట్టుకొని హనుమాయమ్మ. ఇంట్లో బండ చాకరీ అంతా వంచిన తల ఎత్తకుండా బసవమ్మ చేయడంతో కొంత మెత్తపడింది హనుమాయమ్మ. రాత్రిళ్ళు పశువుల సావెళ్ళలో కాకుండా బసవమ్మని సుందరాన్ని ఇంట్లో పడుకొనిస్తోంది. పడమటి వైపు గదిలో పాత సామానుంది. వాటినంతా ఒక పక్కకు సర్ది వాళ్ళిద్దరినీ ఆ గది వాడుకోమంది. ఆ గది బాగా నచ్చింది సుందరానికి. కిటికీ రెక్కలు తీస్తే పొలాలు కనిపిస్తాయి. పిచ్చుకలు ఆ కిటికీ దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. ఊరి చివరిలో ఆ ఇల్లు ఉండడంతో కిటికీలోంచి పచ్చటి చెట్లు, పొలాలు కనిపిస్తాయి. కొన్ని రాత్రిళ్ళు పాల వెన్నెల కనిపిస్తే మరికొన్ని రాత్రిళ్ళు మిరప పువ్వులాగా మెరిసే నక్షత్రాలు కనిపిస్తాయి. వెచ్చాలు తెచ్చుకోవాలంటే పొన్నూరు ఊరి మధ్యనున్న దుకాణంలో తెచ్చుకోవాలి. పావలా బెళ్ళ ఇచ్చి వీసెడు బెల్లం పట్టుకురమ్మని సుందరానికి చెప్పింది హనుమాయమ్మ. కొట్లో బెల్లం పొట్లం కట్టించుకొని చిల్లర డబ్బులు జేబులో వేసుకుని వస్తుంటే కోతిని ఆడించేవాడు కనిపించాడు. పిల్లలంతా వాడి చుట్టూ మూగారు. సుందరం కూడా వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. కోతిని ఆడించేవాడు కాసేపు మురళిని వాయించాడు. కోతి కూడా గంతులేస్తూ కాళ్ళు చేతులు ఊపింది. వాడు ఇనుప రింగు చేతిలో పట్టుకొని నిలబడితే కోతి ఎగిరి ఆ రింగులో నుంచి అవతల నుంచి యువతలకి దూకింది. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. నీకు పెళ్ళం కావాలా అని అడిగాడు కోతిని ఆడించేవాడు. కిచకిచామని నవ్వి శబ్దం చేస్తూ కావాలన్నట్టు తలూపింది. పెళ్ళామంటే ఇష్టమేనా?
ఇష్టమే అన్నట్టు తలూపింది. అమ్మంటే ఇష్టమేనా? కోపంగా చూస్తూ కస్సుమంది. చుట్టూ చేరిన వారంతా పెద్దగా నవ్వారు. కోతి బుద్ధి ఉన్న వాళ్ళకి పెళ్ళం బెల్లం, తల్లేమో సున్నం అన్నాడు కోతిని ఆడించేవాడు. సుందరం చేతిలో ఉన్న బెల్లం పొట్లం చూసి కోతి ఎగిరి గంతేసి ఆ పొట్లం లాక్కుంది. బెల్లం పొట్లం కింద పడి పొట్లం చిరిగిపోయింది. బెల్లం నిండా మట్టి అంటుకుంది. ఆ బెల్లము ముక్క కోతి లాక్కొని నోట్లో పెట్టుకుంది. సుందరానికి ముచ్చెమటలు పోసాయి. ఏడుపు వచ్చేసింది. కింద పడ్డ బెల్లం మీద మట్టి దులిపే ప్రయత్నం చేశాడు, కానీ మట్టి పూర్తిగా పోలేదు. చిరిగిపోయిన పొట్లం సరిచేసుకుని ఆ పొట్లాన్ని చొక్కా మూటలో కట్టి ఇంటికి చేరుకున్నాడు. హనుమాయమ్మ సుందరాన్ని చావ బాధింది. బసవమ్మకు విపరీతమైన కోపం వచ్చింది. హనుమాయమ్మను బలంగా పక్కకు నెట్టి కొడుకుని దగ్గరకు తీసుకుంది. బసవమ్మ నెట్టడంలో కింద పడిన హనుమాయమ్మకు మోచేతులు గీరుకుపోయాయి. పిచ్చిదానిలాగా పెద్దగా అరవడం మొదలుపెట్టింది. నువ్వు నీ కొడుకు ఒక్క క్షణం నా ఇంట్లో ఉండడానికి వీలేదు, బయటికి నడవండి. అప్పుడే రచ్చబండ దగ్గర నుంచి ఇంటికి తిరిగొస్తున్న పరందామయ్య కళ్ళల్లో ఆ దృశ్యం పడింది. పరందామయ్య ఆ ఊరికి ప్రెసిడెంటు. ఆయన మాటకు ఊళ్ళో తిరుగుండదు. మనిషి ఆజానుబాహుడు. 8 మూరల పొందూరు కద్దరు పంచ, తెల్లగా మెరిసిపోయే చొక్కాం, భుజం పైన కండువ, నిండుగా దర్పంగా ఉంటాడు. నూనయ్య ఇంటికి ఆనుకునే ఉన్న దిబ్బపై పరందామయ్య మండువాలోగిలి ఇల్లు ఉంది. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ, తూర్పు దిక్కున పెద్ద ఆర్చి, ఇంటి చుట్టూ కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు. హనుమాయమ్మ, ఏమిటి ఆ అమ్మాయి మీద అరుస్తున్నావు? ఆ పిల్ల కష్టాల్లో ఉండి నీ పంచన చేరితే చీదరించుకుంటున్నావు. నీ సంగతి మర్చిపోయావా? మీ నాన్న తాగి తాగి ఇల్లు గొల్ల చేస్తే మీ మామ జాలిపడి నిన్ను కోడలుగా ఇంటికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు నీకు వాళ్ళ పొడగెట్టడం లేదు. మామ అంటే గౌరవం లేదు, మొగుడంటే గౌరవం అంతకంటే లేదు. ఆ బసవమ్మ కూడా ఇంట్లో హక్కుంది. ఆస్తి అంతా మీ ఆయనకే రాసివ్వలేదు మీ మామయ్య. ఇంట్లో చాకరీ చేయించుకుంటున్నావు, పొలం పనులకు పంపుతున్నావు ఆ పిల్లని. ఆ అమ్మాయి జోలికి వెళ్లకు అని గట్టిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పరందామయ్య. తల వంచుకుని ఉండిపోయింది హనుమాయమ్మ. ఆయనంటే అంత భయం ఆమెకు. పరందామయ్యకు కళ్ళతోనే నమస్కరించింది బసవమ్మ. అచేతనంగా మంచం మీద పడుకుని అప్పుడప్పుడు నంగిగా మాట్లాడే తాతను చూస్తుంటే జాలి వేసింది సుందరానికి. తాతను కనిపెట్టుకుని ఉండేవాడు ఎప్పుడు. మనవడి మీద మమకారం పెరిగింది చలమయ్యకి. ఒకరోజు కూతుర్ని కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. కోడలు ఇంట్లో లేనప్పుడు మంచం కింద నాపరాయి ఎత్తి చూడమన్నాడు. మంచం పక్కకు జరిపి నాపరాళ్ళు కదిలించాడు నూనయ్య. ఓ నాపరాయి కింద గుంట ఉంది. ఆ గుంటని మట్టితో తోడాడు. గుడ్డ మూట కనిపించింది. ఆ మూట విప్పి చూస్తే తాత ముత్తాతల కాలం నాటి బంగారు ఆభరణాలు ఉన్నాయి. కొన్ని నిమిషాల పాటు ఆశ్చర్యంగా వాటి వంక చూస్తూ ఉండిపోయారు ఆ అన్నా చెల్లెళ్ళు. ఈ నగలన్నీ మీ చెల్లెలకే ఇవ్వు, మీ ఆవిడ చూస్తే లాక్కుంటుంది. మళ్ళీ ఆ గుంటలోనే దాచిపెట్టండి. నేను పోగానే ఆ నగలన్నీ నువ్వే భద్రంగా మార్వాడి దగ్గరకు తీసుకెళ్ళి అమ్మి పెట్టి ఆ డబ్బు బసవమ్మకు ఇవ్వు, కొడుకుని చదివించుకుంటుంది అన్నాడు చలమయ్య. మళ్ళీ ఆ నగల మూటని మంచం కింద గుంటలో ఉంచేశారు. మట్టి కప్పి నాపరాయిని యథాస్థానంలో ఉంచేశారు. చలమయ్య దగ్గర పాత కాలం నాటి నగలున్నాయని హనుమాయమ్మ కూడా ఆ నోటా ఈ నోటా ఎప్పుడో వింది. ఆ నగలు ఇస్తాడని ఆస్తోనే ముసలాడికి ఎంత తిండి పడేస్తోంది. కూతురికి ఆ నగలు ఎక్కడ ఉన్నాయోనని చెప్తాడేమోనని బసవమ్మను తండ్రి గదిలోకి వెళ్ళనిచ్చేదే కాదు. బయట పెత్తనాల ఇంటికి తిరిగొచ్చాక కోడల్ని దగ్గరకు పిలిచాడు చలమయ్య. నగల సంగతి చెప్తాడేమోని అనుకుని పాత చెక్క కుర్చీ మంచం దగ్గరగా లాక్కుని కూర్చుంది హనుమాయమ్మ. చలమయ్య పడుకున్నది పాతకాలం నాటి పందిరి పట్టె మంచం. ఆ మంచం తలవైపు కాళ్లవైపు నగిషి పనిచేసిన గిలకలు లతలు ఉన్నాయి. తలగడ దగ్గర కాళ్లవైపు చెక్క సొరుగులున్నాయి. ఆ సొరుగు తీసి అందులో ఉంచిన ఆభరణాలు కోడలికిచ్చాడు చలమయ్య. సంబరపడిపోయింది హనుమాయమ్మ. నేను చనిపోయేదాకా వీటిని అమ్మబోకు, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు కోడలతో. తలూపింది. చీర కొంగులో ఆభరణాలన్నీ మూటగట్టుకొని తన గదిలోకి వెళ్ళి భోషాణంలో దాచింది. ఆ మరుసటి రోజే చలమయ్యకు ఎగశ్వాస మొదలైంది. ఆఖరి గడియలు. ఇక ఆటేసేపు ప్రాణం నిలవదు అన్నాడు ఆచారి. సుందరం చేత తులసి తీర్థం ముసలాయన నోట్లో పోయించాడు నూనయ్య. మంచం మీద దేనికి? బయట వరండాలో పడుకోబెట్టండి అంది హనుమాయమ్మ. బయటకు తీసుకెళ్లగానే ప్రాణం పోయింది. ఇంట్లో ఉన్న ధాన్యం అమ్మి తండ్రి అంత్యక్రియలు బాగానే జరిపించాడు నూనయ్య. హనుమాయమ్మ 2 రకాలుగా సంతోషపడింది. ముసలాడు చనిపోక ముందు వీలునామా రాయలేదు.
రెండోది నగలన్నీ తనకే ఇచ్చాడు. తన మాట వినకుండా ఎవడితోనో లేచిపోయినందుకు కూతురి మీద ముసలాడికి కోపం తగ్గలేదు. వారం రోజులు గడిచాక నగలు సంచిలో వేసుకొని మార్వాడి కొట్టుకు వెళ్ళింది హనుమాయమ్మ. నగలు పరీక్ష చేసి బిగ్గరగా నవ్వాడు మార్వాడి ఆయన. ఇవి నాటకాలు వేసేవాళ్ళు వాడే ఆభరణాలు. ఇవి అమ్మితే ఒక గిద్ద బఠానీలు కూడా రావు. పోవమ్మ పో, పొద్దున్నే భలే గిరాకీ దొరికింది అని అన్నాడు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ని తప్పకుండా ఒక 50 లైక్లైనా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.